హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? యాండి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద 42 రూల్స్ కాంట్రవర్సీ వచ్చింది కదా, ఏంటది అసలు? అవును, ఒక పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది, శ్రీకృతి టాక్స్ అని. ఆ పాడ్కాస్ట్ లో ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేశారనమాట. తన పేరు వచ్చేసి కావేరీ బరువు. కావేరీ బరువు హోస్ట్ మాట్లాడుకుంటుండగా కావేరీ బరువు అల్లు అర్జున్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ మేనేజర్ టీమ్ ఒక లిస్ట్ అయితే ఇచ్చారని చెప్పింది అనమాట. సో అది ఏంటి, అది నిజమా కాదా అని ఈ వీడియోలో మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అవును, ఈ కావేరీ బరువు ఎవరు అసలు? కావేరీ బరువు అనే అమ్మాయి బ్రాండ్ ప్రమోటర్ అన్నమాట. తను ఒక బ్రాండ్ ప్రమోషన్ విషయంలో అల్లు అర్జున్ గారిని మీట్ అవుతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 42 రూల్స్ ఉన్న ప్రోటోకాల్ ని తనకి ఇచ్చారంట. అవునా, అసలు ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అవును, మొత్తం 42 పాయింట్స్ తను చెప్పలేదు, ఒక 2-3 పాయింట్స్ హైలైట్ గా చెప్పింది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారితో డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, అలానే డైరెక్ట్ గా ఏ పాయింట్ ఆయనతో డిస్కస్ చేయకూడదని ఉన్నాయన్నమాట. అవునా, అసలు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వకూడదు? దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకప్పుడు చిరంజీవి గారు షూట్ లో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ అయితే కేక్ తీసుకొచ్చాడు. ఆ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తూ చిరంజీవి గారికి ఒక చిన్న పీస్ తినిపిస్తానికి వచ్చాడు. దాన్ని చిరంజీవి గారు ఇగ్నోర్ చేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కేక్ పీస్ ని ల్యాబొరేటరీకి పంపించినప్పుడు దాంట్లో పాయిజన్ ఉందని తెలిసింది. ఒకవేళ చిరంజీవి గారు గాని ఆ పీస్ తిని ఉంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేది? సో అందుకు ఇగ్నోర్ చేశారు. అది ప్రోటోకాల్ అన్నమాట. సో అలానే ఈ రోజు ఉన్న టెక్నాలజీతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనేది చాలా కామన్. ఏ సెలబ్రిటీ అయినా సరే కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తారు. కొన్ని గవర్నమెంట్ చెప్తుంది, కొన్ని వీళ్ళ టీమే చెప్తుంది. ఆ ప్రోటోకాల్స్ కన్ఫర్మ్ గా పాటించాల్సిందే, లేదంటే వాళ్ళకి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేయగలరు. అది సరే, మరి ఐ కాంటాక్ట్ అని డైరెక్ట్ వెళ్ళి తనతో సెక్స్ లో ఎందుకు మాట్లాడకూడదు? యాక్చువల్లీ ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు అనేది ఫాల్స్. ఎందుకంటే ఈ కావేరీ బరువు అనే అమ్మాయి ఫేమస్ అవడానికి అల్లు అర్జున్ లాంటి ఫేమస్ పర్సనాలిటీని అక్కడ తీసుకొచ్చి అలాంటి పాయింట్ చెప్పింది. సో అది కంప్లీట్ గా ఫాల్స్ అన్నమాట. అలానే డైరెక్ట్ గా ఏ పాయింట్ డిస్కస్ చేయకూడదు అనేది ఏంటంటే ఈ రోజు ఒక ఫేమస్ హీరోకి ఒక షెడ్యూల్ ఉంటది. ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకుని అక్కడ ఎంతో ప్రొడక్షన్స్ కూడా జరుగుంటాయి. సో అవన్నీ కూడా ఫెయిల్ అవ్వకూడదు అంటే ఆయన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉండాలి. ఆయన మైండ్ ఫ్రెష్ గా ఉండాలంటే ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ కానీ బ్యాడ్ సెంటెన్సెస్ కానీ ఆయన మైండ్ లోకి వెళ్ళకూడదు అనమాట. వెళ్ళకుండా ఉండాలంటే డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయకుండా ఫస్ట్ ఈ టీం అయితే దాన్ని 1-2 సార్లు చూస్తారు, ఈ పాయింట్ డిస్కస్ చేయొచ్చా వద్దా అని. మరి కావేరీ బరువు మీద ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? ఆల్రెడీ అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవుతూ ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు, పబ్లిక్ ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వద్దు అని. అల్లు అర్జున్ గారి లీగల్ టీం కేసు కూడా ఫైల్ చేశారు. అదే కాదండి, మరి బయట టాక్ ఏంటంటే సెట్స్ కు వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడకూడదంట, సార్ అనే పిలవాలంట, మళ్ళీ అల్లు అర్జున్ ఒక హైట్ చైర్ లోనే కూర్చోవాలంట. అంత స్ట్రిక్ట్ అల్లు అర్జున్ అంటే? యాక్చువల్లీ ఇది కూడా ఒక ఫాల్స్ అలిగేషన్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. ఏంటంటే అల్లు అర్జున్ గారిని సార్ అని పిలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సెట్ లో చాలా మంది ప్రొడక్షన్ బాయ్స్ కానీ లైట్ బాయ్స్ అని చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళ అన్న అని అల్లు అర్జున్ గారు అని పిలవలేరు కదా. సో ఒక యూనివర్సల్ గా సార్ అని యూజ్ చేస్తారు. సో దానికి ఇలాగే పిలవాలి అనేది ఏముండదు. డెఫినెట్ గా ఆ పొజిషన్ లో ఎవరున్నా సరే సార్ అనే పిలవాలి. ఇక్కడ ఫోన్ యూజ్ చేయకూడదు అనేది ఏంటంటే సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, ఆయన ఒక క్యారెక్టర్ వేసుకున్న సెట్ లో ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ క్యారెక్టర్ ని ఎలా చేస్తే బాగుంటది, ఇంకా బెస్ట్ నేను ఏమేమి ఇవ్వగలను అని చెప్పి ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కడో ఒక సైడ్ నుంచి ఎవరు ఫోన్ తీసుకుని దాన్ని యూజ్ చేస్తా ఉన్నారంటే దాన్ని రికార్డ్ చేస్తున్నారేమో, దాన్ని లీక్ చేస్తాను ట్రై చేస్తున్నారేమో అనేది ఉంటది. ఇక్కడ ఏంటంటే అది ఎన్నో టేకుల తర్వాత ఆయనకి కూడా చాలా బాగా వచ్చి ఉంటది. ఆ ప్రోడక్ట్ ని మనకు కూడా మూవీలో చూస్తాం అనమాట. అక్కడ ఏమవుతుంది, ఈయన ప్రాక్టీస్ చేసేది లీక్ చేసేటంటే అల్లు అర్జున్ గారు ఇంత బాగా చేయరు, లేకపోతే ఆ హీరో అల్లు అర్జున్ గారు అనే కదా, అక్కడ ఏ సెలబ్రిటీ ఉన్నా ఇక్కడ ఆయన ఇలా చేస్తారు అనేది ఒకటి బయటికి వెళ్ళిపోద్ది అని అక్కడ ఫోన్స్ తీసుకుని రికార్డ్ చేస్తున్నారు అని ఒక డిస్టర్బెన్స్ ఆయన మైండ్ లో రాకుండా ఉండడానికి అది ఆ రూల్ పెట్టారు. అది కూడా ఒక ప్రోటోకాల్ అనుకోవాలన్నమాట. అవును, అది నిజమే ఉండొచ్చు. ఇక స్పెషల్ చైర్ విషయానికి వస్తే ఒక మూవీ షూట్ లో ఉన్నప్పుడు ఒక హీరోగా ఆయనకి స్పెషల్ చైర్ ఇవ్వాల్సిందే. అంతేగాని అల్లు అర్జున్ గారితో సమానమైన వ్యక్తులైన వేరే హీరోస్ అంటే ఆయనతో సమానమైన ఇతర హీరోలతో ఉన్నప్పుడు కూడా నేను స్పెషల్ చైర్ లో కూర్చోవాలి, వాళ్ళకన్నా నేను పెద్ద చైర్ లో కూర్చోవాలని ఆయన ఏమనుకోరుగా. అవును, ఇదంతా కామన్. కొంచెం జనరల్ నాలెడ్జ్ తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అవును, కావేరీ బరువు కూడా కొంచెం జనరల్ నాలెడ్జ్ యూజ్ చేసి ఆ షోలో అలా మాట్లాడుండాల్సింది. ఇప్పుడు ట్రోల్స్ గురైంది. ఎస్, దట్స్ ఇట్ గైస్. ఫేమస్ సెలబ్రిటీస్ మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదని, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదాలు భారీ నష్టాలు జరగకుండా ఉండాలని ఇటువంటి ప్రోటోకాల్స్ పెడతారు. ఇదంతా చాలా కామన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.